నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అని చాలా కేసెస్లో మనం చూస్తున్నాం. ఐరన్ తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, థైరాయిడ్ లెవెల్స్ హై అవ్వడము, గర్భసంచిలో మనకి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడము, వీక్నెస్, ఒక కైండ్ ఆఫ్ నిస్సత్తుగా అనిపించడము, యాక్టివ్గా ఉండరు ఆడవాళ్ళలో. ఆల్మోస్ట్ ప్యూబర్టీ ఏజ్‌లో అంటే మెచ్యూర్ అయ్యే పిల్లల్లో గానీ, అండ్ డెలివరీస్ అయిన తర్వాత లేడీస్‌లో గానీ, తర్వాత మెనోపాజ్‌కి దగ్గరున్న ప్రతి వుమెన్స్‌లో గూడా చాలా వరకు మనం చూస్తే ఐరన్ చాలా డెఫిషియన్సీ ఉందండి. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ మనం ఏమవుతాం, వీక్ అయిపోతాం. బాడీ గూడా చాలా నరాలలో తిమ్మిర్లు, నరాలలో నొప్పులు, ఏ పని చేయడానికి కూడా యాక్టివ్ అవ్వం. అండ్ మోరోవర్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మనం తొందరగా వెయిట్ లాస్ కూడా చాలా కష్టం అనమాట, వెయిట్ లాస్ అవ్వడం. మనం చాలా కేసెస్‌లో చెప్పాం. బి12 తక్కువుంటే, ఐరన్ తక్కువుంటే, కాల్షియం తక్కువుంటే, డి విటమిన్ తక్కువుంటే నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు అండ్ నొప్పులు, సయాటికా పెయిన్స్, ఈ కైండ్ ఆఫ్ అన్ని ప్రాబ్లమ్స్‌కి మెయిన్ రీజన్స్‌లో బి12 చాలా వరకు చెప్పాము. డి విటమిన్ చాలా వరకు చెప్పాము. ఐరన్ గూడా చాలా కేసెస్‌లో ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఈ మోకాలు నొప్పులు, జాయింట్స్ పెయిన్స్, ఈ మన తిమ్మిర్లు, ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. వాటితో పాటు ఈ గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా అయిపోయాయి. వీటన్నిటికీ చెక్కు పెట్టి అద్భుతంగా పనిచేసేది మనం రెగ్యులర్‌గా వాడే తోటకూర. నేను చెప్తుంటాను, తోటకూర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తదండి. తోటకూరను మనం రెగ్యులర్‌గా తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే, ఇంట్లో ఒక నలుగురున్నామనుకోండి, 1, 2 కట్టలు తెచ్చుకుంటాం. అది కూడా ఆయిల్ ఎక్కువేసి ఏదో ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం. దానివల్ల మనకి న్యూట్రిషన్ అనేది అస్సలు దొరకదు. తోటకూరని ఎప్పుడైనా సరే నీళ్ళలో ఉడకబెట్టేస్తే, బాగా వాష్ చేయాలి. ఆ వాష్ చేసిన తర్వాత మంచిగా వాటర్ తీసుకొని తోటకూరనంతా ఉడకబెట్టేసి, ఆ వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్‌లో మనము ఈ ఉడకబెట్టిన మనం తోటకూరని స్మాష్ చేసేసి, ఆ వాటర్‌లో వేసేసి మంచిగా సూప్‌లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే కొద్దిగా క్యారెట్ కూడా మిక్సీ పట్టేసుకొని, ఆ పల్ప్ కూడా యాడ్ చేసుకొని డైలీ మార్నింగ్ ఒక సూప్ తాగండి. నేను చాలా కేసెస్‌లో చెప్తుంటాను. తోటకూర రెగ్యులర్‌గా తినే వాళ్ళలో కంటి సమస్యలుండవు. సో, పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా అనేది ఉండదు. రెగ్యులర్‌గా మనకి గట్ హెల్తీగా ఉంటది. కంటి సమస్యలు మెయిన్‌లీ ఈ కాలంలో కంటి సమస్యలు అందరికీ ఉన్నాయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి స్పెట్స్ రకరకాలింకా. సో, కాబట్టి కంటి సమస్యలను తగ్గించడానికి, గట్‌ని హెల్తీగా ఉంచడానికి, నరాలలో స్ట్రెంత్ రావడానికి, పీరియడ్స్ రెగ్యులర్‌గా అవ్వడానికి, అండ్ స్పెషల్లీ మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో, తొందరగా ఎర్లీ ఏజ్‌లో మెనోపాజ్ వచ్చే వాళ్ళలో ఈ బాగా బాడీ హెవీగా అనిపించడము, బరువు పెరిగిపోవడము, ఇవన్నీ కారణాలుంటాయి. వాటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తది తోటకూర. మనం తోటకూరని ఎలా వాడాలి? ఏ రకంగా ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు? ఎన్ని రోజులు తీసుకోవచ్చు? అని గూడా ఉంటది. ప్రతిరోజు ఒక కట్టండి. ఒక కట్ట తోటకూర, ఎర్ర తోటకూర అని దొరుకుతది. అది ఇంకా అద్భుతంగా పనిచేస్తది. సో, మనకి ఇప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి చూపిస్తున్నాను. సో, ఎర్ర తోటకూర గానీ, ఈ తోటకూర గానీ మనకి తోటకూర తెప్పిచ్చేసుకొని కొద్దిగా తోటకూర, కొద్దిగా క్యారెట్, మునక్కాయ ముక్కలు 3, కొద్దిగా పసుపు, చిన్న అల్లం ముక్క, ఇంకా యాడ్ చేసుకుంటే ఇంకా సొరకాయ గానీ, బీరకాయ గానీ ఇవన్నీ వేసి కుక్కర్‌లో ఒక 2 గ్లాసులు వాటరేసి కుక్కర్ గానీ, లేదంటే మనం గిన్నె గానీ పెట్టేసేయండి స్టవ్ మీద. పెట్టి ఒక 2, 3 విజిల్స్ అయిన తర్వాత గానీ, లేదంటే ఒక 5-7 మినిట్స్ వేడి చేసిన తర్వాత దింపితే ఇవన్నీ స్మాష్ చేసేసుకోండి బాగా. ఇవంతా మనం స్మాష్ చేసేసి, ఆ స్మాష్ చేసిన దాంట్లో కొద్దిగా నువ్వులు, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, ఈ మూడిటిని దోరగా వేపుకొని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని ఒక స్పూన్ జల్లుకోండి. కొద్దిగా వేసుకుంటే కొద్దిగా పింక్ సాల్ట్ గానీ, నార్మల్ సాల్ట్ గానీ వేసుకొని మంచిగా ఒక బౌల్ సూప్ తాగండి. ఎంత అద్భుతంగా తెలుసా ఐరన్. ఇందులో మనం క్యారెట్ ఏసాం, పంకిన్ సీడ్స్ ఏసాం, వాటర్‌మెలన్ సీడ్స్ ఏసాం, నువ్వులేసాము. మనం ఇంకా వెజిటబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వేసుకోవచ్చు. మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ సూప్ తాగడం వల్ల ఐరన్ బాగా పెరుగుతది. హిమోగ్లోబిన్ కౌంట్ బాగా పెరుగుతది. యాడ్ చేసుకుంటే కొద్దిగా క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేసుకొని ఏసుకోవడం వల్ల ఐరన్ పెరుగుతది, హిమోగ్లోబిన్ పెరుగుతది. స్కిన్‌లో చాలా గ్లో వస్తది. కంటి సమస్యలు చాలా కంట్రోల్‌లోకొస్తాయి. కానీ ఐరన్ డెఫిషియన్సీ ఎవరికన్నా ఉండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, హెవీ బ్లీడింగ్స్ అవుతున్నా, క్లాట్స్ పడుతున్నా, అండ్ థైరాయిడ్ లెవెల్స్ హై ఉన్నా, బరువు పెరుగుతున్నారు, తరగట్లేదనుకుంటున్నా, అండ్ స్పెషల్లీ గట్ హెల్తీగా లేకపోయినా, అంటే మోషన్ సరిగ్గా రాకపోకున్నా, కంటి సమస్యలున్నా, చూసారా? ఒకటే సొల్యూషన్, బెస్ట్ తోటకూర.
తోటకూరని మనం రెగ్యులర్‌గా ఇలా చేసుకోవచ్చు. సూప్ లాగా చేసుకోవచ్చు. లేదంటే తోటకూరని మనం మంచి కొద్దిగా బటర్ ఏసి, కొద్దిగా గార్లిక్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వామేసుకొని వేపుకొని, కొద్దిగా ఆనియన్ ఏసాక మగ్గాక ఆకుకూర మొత్తం ఏసి మూత పెట్టేస్తే దీంట్లో వచ్చిన వాటర్ మొత్తం మంచిగా ఇదవుతది. మంచిగా మనకి ఉడుకుతది. చాలా టేస్టీగా ఉంటది. దీంట్లో కొద్దిగా క్యారెట్ గానీ, లేదంటే బీన్స్ గానీ, గ్రీన్ పీస్ కానీ వీటిని యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటది. అండ్ రెగ్యులర్‌గా ఆకుకూర ఇస్తుంటే పిల్లలకి ఇదే కాదు తోటకూర గానీ, మునగాకు కానీ, బచ్చల కూర గానీ, పొనగంటి కూర గానీ వీటన్నిటిని రెగ్యులర్‌గా మనం ఫుడ్ హ్యాబిట్స్‌లో యాడ్ చేస్తుంటే సో, ఒకే తోటకూర రెగ్యులర్‌గా కాకుండా ఒకరోజు తోటకూర, వారంలో 3 రోజులు తోటకూర ఉండేటట్టు చూసుకోండి. తోటకూరతో పాటు మనం పాలకూర, మెంతి కూర, మునగాకు ప్రత్యేకంగా మునగాకు గానీ, పొనగంటి కూర, బచ్చల కూర రెగ్యులర్‌గా మనం చెప్పినట్టు సూప్స్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వడం గానీ, లేదంటే స్టీమ్ చేసేసి రైస్‌లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటదండి. టేస్ట్ అసలు చాలా బావుంటది తోటకూర. చాలామంది రకరకాలుగా ఇవి వాడుతుంటారు. బట్ మనమైతే తోటకూరతో మనం చిన్న పిల్లలకైతే కొద్దిగా రైస్‌తో పాటు తోటకూర వేసేసి, ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసేసి ఓన్లీ కిచిడీ లాగా మంచిగా ఉడకబెట్టేస్తే స్మూత్‌గా ఉంటది. తినడానికి కూడా పిల్లలకి చాలా మంచిది. కాబట్టి పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ, ప్రత్యేకంగా ఆడపిల్లల్లో గానీ, ఆడవాళ్ళలో గానీ ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల వీళ్ళలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి తోటకూరను రెగ్యులర్‌గా ఇవ్వడం వల్ల అండ్ వాటితో పాటు ఎన్నో రకాల ఆకుకూరలు కూడా మనకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇలా ప్రిపేర్ చేసుకొని సూప్స్ ప్రిపేర్ చేసుకొని తాగండి. ఈవినింగ్ 4-5 మధ్యలో టీస్ అవి ఇవి తీసుకొని బాడీని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌తో ఇవన్నీ ఫేస్ చేసే బదులు టీ, కాఫీ అలవాటు పొమ్మంటే పోదు కాబట్టి మనకి స్లోగా మనం సూప్స్ లాగా తీసుకుంటున్నాం అనుకోండి, అసలు టీ మీద ధ్యాస కూడా ఉండదు మనకి. ఆడవాళ్ళు ఈవినింగ్ టైమ్స్‌లో టీ తాగి, బిస్కెట్స్ తిని లేనిపోని ఇష్యూస్ తెచ్చుకుంటా ఉంటారు. బరువు పెరుగుతూ, డైజెషన్ ఇష్యూస్, గట్ క్లియర్‌గా అంటే మోషన్స్ సరిగ్గా రాకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో, కాబట్టి తోటకూరని బ్రహ్మాండంగా గట్‌ని హెల్తీగా ఉంచుతది. ఎవ్రీడే మోషన్ రెగ్యులర్ అవ్వడానికి, ఐరన్ డెఫిషియన్సీ ఉంటది తగ్గించడానికి, అండ్ మంచిగా స్టమక్ చాలా సాఫ్ట్‌గా, క్లీన్‌గా ఉండడానికి, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ గానీ, జుట్టు రాలుతున్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న, థైరాయిడ్ కేసెస్‌లో గానీ వీటన్నిటికి బెస్ట్ సొల్యూషన్ తోటకూర. తోటకూరలో ఎర్ర తోటకూర అండ్ ఈ తోటకూర గ్రీన్ తోటకూర దొరుకుతాయి. ఎర్ర తోటకూర అద్భుతంగా పనిచేస్తది. తెప్పించుకొని వాడండి. అండ్ ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే తోటకూర విత్తనాలు దొరుకుతాయి. మనం చెట్టు చూసామనుకోండి, విత్తనాలు చూసారా? ఒక పువ్వులాగా వచ్చుంటది దానికి ఇలాగా. దాంట్లో చిన్న చిన్న విత్తనాలుంటాయి. దాన్ని అమ్రాంత్ సీడ్స్ అంటారు. లేదంటే రాజగిర సీడ్స్ అంటారు. మనమైతే కామన్‌గా తోటకూర విత్తనాలు అని దొరుకుతాం. అవి మాక్సిమం చిన్న గసగసాల్లాగా చిన్నగుంటాయి. అద్భుతంగా పనిచేస్తాయి. నరాల తిమ్మిర్లకు గానీ, నరాల బలహీనతకు గానీ. తోటకూర విత్తనాలు దొరికితే మాత్రం మంచిగా తెచ్చుకొని, దాన్ని పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌తోనే మనం చపాతీలు చేసుకోవడం, దోస బ్యాటర్స్‌లో, ఇడ్లీ బ్యాటర్స్‌లో కలపడము. లేదంటే తోటకూర విత్తనాల్ని పెనం మీద వేసి దోరగా వేపితే ఒక 3-4 మినిట్స్‌లో పాప్‌కార్న్ లాగా చిన్నగొస్తాయి. అది మనం స్నాక్స్‌లో కూడా తినమంటాం. లేదంటే తోటకూర విత్తనాల్లో కొన్ని పిస్తా, కొన్ని ఆల్మండ్స్ అవన్నీ యాడ్ చేసుకొని, కొద్దిగా డేట్స్ ఏసుకొని, లడ్డూల్లాగా చేసి ప్రతిరోజు పిల్లలకివ్వండి. ఇమ్యూనిటీకి చాలా మంచిది. బోన్స్‌కి చాలా మంచిది. కాల్షియం గానీ, బి కాంప్లెక్స్ విటమిన్స్ గానీ, చాలా సంపూర్ణమైన విటమిన్స్ ఉంటాయి తోటకూర విత్తనాల్లో. తోటకూర ఎంత అద్భుతంగా పనిచేస్తదో, తోటకూర విత్తనాలు కూడా అంతే అద్భుతంగా పనిచేస్తాయి. సో, మంచిగా తోటకూర విత్తనాలు గానీ దొరికితే మంచిగా తెప్పించుకొని, దాని తోటకూర విత్తనాల్ని పౌడర్ చేసేసుకొని, చపాతీల్లాగా ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ అంటారు తోటకూర విత్తనాల్లో పౌడర్‌లో. మనకి బరువు పెరగకుండా బ్యాలెన్స్ చేయడానికి, గట్ హెల్తీగా ఉంచడానికి, జుట్టు రాలుతున్న, స్కిన్ హెల్తీగా ఉంచడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి తోటకూర విత్తనాలు. సో, దొరికితే తోటకూర గానీ మనకు వరంలాగా తెప్పించుకొని ఇంట్లో ప్రతిరోజు వాడుతుంటే అసలు మోషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు. హెయిర్ హెల్తీగా ఉంటది. స్కిన్ హెల్తీగా ఉంటది. ఐరన్ డెఫిషియన్సీ లేకపోతే ఏ సమస్య ఉండదు మాక్సిమం ఆడవాళ్ళలో. సో, కాబట్టి ఇవన్నీ తెచ్చుకొని రెగ్యులర్‌గా వాడుతూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.